ఈ పూట వర్తమానం కొరకే పరిశుద్ధాత్ముడు మీకు ఏర్పరిచినటువంటి లేఖన భాగం న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదవగా విందాం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు చదవగా విందాం. యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండని ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించినని అతనితో చెప్పెను. అంతటి యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలీయులను రక్షింపుము. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన దేవుడు గిద్యోను వద్దకు వచ్చి, పరాక్రమము కలిగిన బలాఢ్యుడా. ఈ వాక్యం అందరికీ తెలుసు. అయితే ఈ పూట టైటిల్ ఏంటంటే, నన్ను మురిపించేశాడు పరిశుద్ధాత్మ టైటిల్ ద్వారా. ఇది జోక్ కాదు, ఇది నిజం. ఈ పూట టైటిల్ అదే, ఇది జోక్ కాదు, నిజం. చెప్పండి ఒకసారి. జోక్ అనుకునేరు వాక్యం చెబుతుంటే, నిజం. ఇది నిజం అని వినండి. అయ్యగారు చెప్తుంటే వినటానికి బాగుంది అన్నట్టుగా, ఏదో జోక్ వేస్తాడు అన్నట్టుగా వినొద్దు. పరిశుద్ధాత్ముడు మాట్లాడే మాటలో ఏది జోక్గా ఉండదండి. తమాషాగా మాట్లాడ్డా ఆయన నోట నుంచి మాట వస్తే మనిషి బతకాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆయన నోట నుంచి మాట విడుదలైతే మనిషి బతుకుతాడు, అంతే. ఆయన జోక్గా మాట్లాడు, ఇంకేదో వ్యంగ్యంగా వ్యత్యాసంగా ఆయన మాట్లాడు. కాబట్టి ఇది జోక్ కాదు, ఇది నిజము. కాబట్టి మీరు మధ్య మధ్యలో అడిగేటప్పుడు ఈ మెసేజ్ టైటిల్ చెప్తా ఉండండి, ఇది జోక్ కాదు నిజము అని అనండి ఒకసారి గట్టిగా. అయితే ఇశ్రాయేలు ప్రజలు మిద్యానీయుల చేత పీడింపబడుతున్న కాలం అది. ఇశ్రాయేలు ప్రజలందరూ పొలములో పని చేసుకుంటూ ఉండగా వారు పండించుకున్న పంటలన్నీ దోచుకుంటున్న కాలం అది. అంతేకాదు, తమ ఇళ్ళ వద్ద పని చేస్తున్న ఆడబిడ్డలను ఎత్తుకుపోతున్న కాలం అది. భయం గుప్పెట్లో పెట్టుకొని బతుకుతున్న దినాలవి. మహాబలవంతులే, న్యాయాధిపతులే గానుగు చోట దాక్కోవాల్సి వచ్చిన పరిస్థితులు అవి. అటువంటి పరిస్థితుల్లో గిద్యోను కూడా ఒక న్యాయాధిపతే కదా. అతడు కూడా గానుగు చోటున దాక్కునే పరిస్థితి వచ్చేసింది. దేశమునకు న్యాయాధిపతిగా వాడబడేవాడు, దేశ క్షేమము కొరకు పనిచేసేవాడు, దేశము కొరకు ఆశీర్వాదకరంగా బ్రతికేటువంటి గిద్యోను గానుగ చోటున గోధుమలను దుర్లగొట్టుకున్న పరిస్థితి వచ్చింది. దేశమును కాపాడుకున్నట దేవుడు ఎరుగు. నా కుటుంబమును కాపాడుకుంటే చాలు, నా బిడ్డలని కాపాడుకుంటే చాలు, నా భార్యను కాపాడుకుంటే చాలన్న దురస్థ స్థితికి గిద్యోను దిగజారిపోయాడు. అతడు ఎవడండి? అతడు న్యాయాధిపతి కాదా? ఇశ్రాయేలు సర్వ సమాజమునకు తీర్పరి కాదా? ఇశ్రాయేలు సర్వ సమాజం యొక్క క్షేమమును కోరే వ్యక్తి కాదా? ఇశ్రాయేలు సర్వ సమాజమునకు ఆశీర్వాదంగా బతికే వ్యక్తి కాదా? అటువంటి వ్యక్తి ఆలోచన చూడండి ఒకసారి. దేశమునకు ఆశీర్వాదకరంగా, దేశమునకు దీవెనకరంగా, దేశమునకు అన్నదాతగా, దేశమునకు వస్త్రదాతగా, దేశమునకు ఆశీర్వాదకర్తగా మార్చబడినటువంటి వ్యక్తి, పిలువబడిన వాడు, అభిషేకించబడిన వాడు, ఏర్పాటు చేయబడిన వాడు ఎక్కడున్నాడండి? గానుగ చాటున గోధుమలను దుర్లగొట్టుకుంటూ ఉన్నాడు. దేశమును కాపాడలేని పరిస్థితిలో, దేశ క్షేమమును చూడలేని పరిస్థితిలో, దేశమును కాపు కాయలేని పరిస్థితిలో, తన కుటుంబం ఎక్కడ జారిపోతుందోనని ఆ దురవస్థ స్థాయికి దిగిపోయి గానుగ చోట తన కుటుంబము తినగలిగినన్ని గోధుమలను దుర్లగొట్టుకుంటా ఉన్న పరిస్థితి అది. చాలా జాగ్రత్తగా వినండి ప్రియ దైవజనం. దర్శనాన్ని కోల్పోయి, ఆశలు కోల్పోయి, కోరికలు కోల్పోయి, ఏంటి నా పరిస్థితి అనుకుంటున్న స్థితి గిద్యోనిది. అతడు న్యాయాధిపతి, కోల్పోయాడు. అతడు ప్రజల క్షేమాన్ని కోరేవాడు, కోల్పోయాడు. అతడు పిలువబడ్డాడు, అభిషేకించబడ్డాడు, ఏర్పాటు చేయబడ్డాడు, పెద్దలచే దీవించబడ్డాడు. ఇదిగో నీవు ఇశ్రాయేలు సర్వ సమాజమునకు నీవు న్యాయాధిపతివని ఆ బ్యాడ్జి, ఆ స్టేట్మెంటు, ఆ ఉద్యోగం అంతా వల్లకాటైపోయినట్లు అయిపోయింది.
దేశం గొడవ దేవుడు ఎరుగు, కానీ నా కుటుంబాన్ని నేను కాపాడుకోవాలి, నా జీవితాన్ని నేను కాపాడుకోవాలి, నా ప్రాణాన్ని నేను కాపాడుకోవాలనేటువంటి ఒక దుర్వస్థ స్థితి గిద్యోనుకు వచ్చింది. ఏమండి, నేను ఎందుకు ఇన్నిసార్లు ఈ మాట చెప్తున్నాను గిద్యోనుకు వచ్చిందంటే, గిద్యోను నీలాంటి నాలాంటి సాధారణమైన వ్యక్తి కాదు. అతడు ఒక ప్రధానమంత్రి, దేవునికి స్తోత్రం. అతడు ఒక న్యాయాధిపతి, దేవునికి మహిమ కలుగునుగాక. అతడు ఒక బలవంతుడు, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అతడు ప్రజల క్షేమాన్ని, ప్రజల కొరకు ఆశీర్వాదకరంగా బతకవలసిన వ్యక్తి. గానుగు చాటుకి వెళ్ళాడంటే 1కి 10 సార్లు ఈ విషయం మాట్లాడుకోవాల్సిందే. మీ పరిస్థితులు కూడా అలానే ఉన్నాయి. దర్శనాన్ని కోల్పోయారు, ఆశలు కోరికలు జరగట్లేదు, నిరాశలైపోతున్నాయి. ఏంటి నా పరిస్థితి అన్న స్థితిలోనికి మారిపోయారు, స్థితిలోనికి వచ్చేసారు. అయితే దేవుడు నీతో ఈ పగటిపూట మాట్లాడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్ముడి పగటిపూట సూటిగా నీతో మాట్లాడుతున్నాడు. సంఘములతో ఆత్మ చెప్పుచున్నమాట, చెవి కలిగిన వాడు వినుగాక. హల్లెలూయా. అటువంటి పరిస్థితిలో ఉన్న గిద్యోన్ని ప్రభు ఏమని పిలుస్తున్నాడని చక్కగా చెప్పండి, గట్టిగా చెప్పండి ఒకసారి. పరాక్రమము కలిగిన బలాచ్చుడా. అందుకే నేను మెసేజ్ టైటిల్ చెప్పాయి, జోక్ కాదు నిజం. ఇది జోక్ కాదు. అతడు భయపడుతున్నాడు, వణికిపోయాడు. దేశాన్ని కాపాడుకోలేక కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ప్రయత్నంతో 4 గోధుమలను చాటలోనికి తీసుకుని దుర్లగొట్టుకుని తన భార్యాబిడ్డల పోషణకు చాలు అన్నట్లుగా బ్రతుకుతా ఉన్నాడు. అది కూడా పెద్ద గానుగ చాటు శత్రువు ముట్టడి వేయకుండా ఉండేదా? గానుగ చాటుని ఎవడన్నా చూసేస్తాడు. ఒక చెట్టు చాటున దుర్లగొట్టుకున్నాడు, ఎవడకు కనపడ్డు? అది సురక్షితమైనటువంటి ప్లేసు కాదు. ఆయన చుట్టూ పెద్ద ప్రాకారాలు లేవు, ఏదీ లేదు. ఈజీగా శత్రువు దోచుకోవచ్చు, ఈజీగా శత్రువు చంపొచ్చు, ఈజీగా శత్రువు లాక్కెళ్ళిపోవచ్చు. సరైన వసతులు కూడా లేనిటువంటి పొజిషన్లో, పరిస్థితిలో గిద్యోను ఉండిపోయాడు. అతడు దాక్కున్న చోటు, అతడు దాగి ఉన్న చోటు శత్రువులకు కనబడని చోటు కాదు, శత్రువులకి కనబడే చోటే. మరి ఇంకేం చేస్తాడు? అదే ఉంది చివరికి ఆ చెట్టు చాటున దాక్కోవలసిన పరిస్థితి. దండం మహాప్రభో అని గోధుమలను దొర్లగొట్టుకున్న పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఉన్న గిద్యోను వద్దకి ప్రభు అయిన యేసు వచ్చి అంటాడు, పరాక్రమము కలిగిన బలాధ్యుడు అని పిలుస్తా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. గిద్యోను అన్నాడు, ఎందుకయ్యా జోకేస్తున్నా? ఎందుకయ్యా చచ్చిన పావునే చంపుదా? పరాక్రమము కలిగిన బలాధ్యుడా, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. దేవుడే తోడుగా ఉంటే ఏంది నా పరిస్థితి? నువ్వు జోక్ మాట్లాడబాకు, సీరియస్ కండిషన్గా ఉంది ఇదంతాను. మా ఆడబిడ్డలను దోచుకెళ్ళిపోయారు, మా పాడి పంటలను దోచుకెళ్ళిపోతూ ఉన్నారు, మమ్మల్ని కొట్టి నానా రభస్ చేస్తూ ఉన్నారు విద్యానీయులు, ఇసుకేస్తే రాలని గుంపు శత్రువులు. నువ్వేం మాట్లాడుతున్నావు? జోకేస్తున్నావేంటి ఈ పరిస్థితిలో అని మాట్లాడుతూ ఉన్నాడు దేవుడితో గిద్యోను. దేవుడే తోడుగా ఉంటే ఎందుకు ఓడలు బొండ్లైపోతాయి? దేవుడే తోడుగా ఉంటే ఎందుకు మొదటి వారు కడపటి వారు అవుతారు? దేవుడే తోడుగా ఉంటే ఎందుకు న్యాయాధిపతి గానుగ చాటున దాక్కునే పరిస్థితి వస్తుంది? ఏందయ్యా జోకేస్తున్నావా? జోకే బాక నాకు కోపం అవుతుంది. నువ్వు పరాక్రమము కలిగిన బలాచ్యుడన్న పిలుపు ఎగతాళిగా ఉంది. నువ్వు ఎగతాళి చేయబాక నాకు కోపం అవుతుంది. భయంకరమైన శ్రమల్లో, నిందల్లో, భయంకరమైనటువంటి ఉక్కిరి పోరాటాల్లో ఉన్నప్పుడు నీ దగ్గరకు వచ్చి ఎవడైనా బా ఎంత బాగుంది నీ జీవితం అంటే ఎంత మెంటలు వచ్చేద్ది మనకి. నువ్వే అప్పుల్లో కూరుకుపోయి అడుక్కునే పరిస్థితి వస్తే నీ దగ్గర బోల్ డబ్బు ఉందంటగా నాకు పక్కింటామని చెప్పింది, నాకు 10,000 ఇవ్వంటే నీకు ఎంత మెంటలు వచ్చే, దాన్ని చంపేసి రక్తం తాగేది అనిపిస్తుంది నీకు. యాక్చువల్గా అటువంటి పరిస్థితుల్లో గిద్యోను ఉన్నాడు. గిద్యోను మాట్లాడుతున్న మాట, నువ్వు జోక్ చేయొద్దు. నువ్వు జోక్ చేస్తున్నావేంటి? అందరు ఎలక్ట్గా ఉండండి. నువ్వు జోక్ చేస్తున్నావేంటి? దేవుడే మాకు తోడుంటే ఓడలు బండ్లు ఎందుకు అవుతాయి చెప్పు? ఓడలు బండ్లు ఎందుకు అవుతాయి? దేవుడే తోడుగా ఉంటే మొదటి వారు కడపటి వారు ఎందుకు అవుతారు చెప్పు? క్వశ్చన్ల మీద క్వశ్చన్లు వేస్తున్నాడు దేవుడికి. దేవుడే మాకు తోడైతే న్యాయాధిపతి అయిన నేను, ప్రజల క్షేమాన్ని కోరే నేను, ప్రజలకి ఆశీర్వాదకరంగా బ్రతికే నేను ఎందుకు
కానుక చోటున గోధుమలు దొరలగొట్టుకునే పరిస్థితి నాకు వస్తుంది. చెప్పు, ఇది జోక్ కదా? ఇది ఎగతాళి కాదా? చచ్చిన పాముని చంపుతున్నది కాదా అని గిద్యోను దేవునితో మాట్లాడుతున్న సందర్భాన్ని మనం అక్కడ చూస్తూ ఉంటాం. గిద్యోను చెప్పిన పరిస్థితి నిజమా అబద్ధమా? గట్టిగా చెప్పండి. యేసయ్య చెప్పిన మాట నిజమా అబద్ధమా? ఎలా కుదురుతుంది? ఎలా కుదురుతుందండి? గిద్యోను చెప్పాడంటే అప్పుల్లో ఉన్నామంటే ఒక లెక్క, ఓకే. తినటానికి కూడా తిండిలేవు బాబయ్య, అప్పుల్లో ఉండిపోయాము, భయంకరమైన పరిస్థితులు, ఆశలు కోరికలు అడియాశలు అయిపోతున్నాయి, బలహీనరాలు అయిపోతున్నావు అంటే చూస్తున్నాం కాబట్టి కనపడిపోతుంది. నువ్వు చెప్పిందంత అబద్ధం కాదు, నిజమే. మరి యేసుప్రభు వచ్చి పరాక్రమము కలిగిన బలాచ్చులారా అని అంటే అది నిజమంటున్నారండి. మరి ఏది అబద్ధం? నువ్వు చెప్పింది అబద్ధమా, ఆయన చెప్పింది అబద్ధమా? ఈ రెండూ నిజమైనప్పుడు అబద్ధమని దేన్ని అనగలం? ప్రజలందరూ నీ పరిస్థితిని కల్లారా చూస్తూ ఉన్నారు, అబద్ధము కాదు. మరి దేవుడు అబద్ధం అంటామా? దేవుడు ఆది నుంచి మాట్లాడిన ఏ మాట పొల్లు కూడా పోలేదు, ఆయనది కూడా అబద్ధం కాదు. అందుకే ఇది జోక్ కాదు, నిజమే. ఈ పూట వాక్యం అంతా నిజమే. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏది కల్పిత కథ ఉండదో, ఏది పిట్ట కథ ఉండదో, ఏది అబద్ధం ఉండదు, ఈ పూట అంత నిజమే. నీవు కూడా ఈ మాట నిజమని నమ్మాలి. దేవునికి స్తోత్రం. ఇది నిజమని నీ వాగ్దానాన్ని పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రస్తుత పరిస్థితిలో నువ్వు ఎలాగున్నావో ప్రభుకు తెలుసు. ప్రస్తుత పరిస్థితులు ఎలాంటి పరిస్థితుల్లో దేవునికి తెలుసు. ఆశలు, కోరికలు, ప్రణాళికలు అన్నీ సర్వనాశనం అయిపోతున్న పరిస్థితులు, అన్నీ నెరవేరలేని పరిస్థితులు, గమ్యానికి చేరుకోలేని పరిస్థితులు, దర్శనాన్ని కోల్పోయిన పరిస్థితులు, వాగ్దానాలు నిరాశలైపోతున్న పరిస్థితులు. ఈ పరిస్థితుల్లో JHS మినిస్ట్రీస్ దగ్గరకు వచ్చి ప్రభు మాట్లాడుతున్న అద్భుతమైన మాట్లాడు తెలుసా? పరాక్రమము కలిగిన బలాజులారా అని దేవుడు సంఘముతో మాట్లాడుతూ ఉన్నాడు. పరాక్రమము కలిగిన బలాచులు మీరందరూ, మీరు పరాక్రమము కలిగిన బలాచులు. నీవు చెప్పిన పరిస్థితి నిజమైతే దేవుడు మాట్లాడుతున్న మాట పగటిపూట నిజము. నీకు అప్పులున్న మాట నిజమైతే నీవు పరాక్రమము కలిగిన బలాచురాలు అనేది నిజము. నీవు బలహీనురాలు అనేది నిజమైతే నా దేవుడు పరాక్రమము కలిగిన బలాచురాలు అనేది కూడా నిజమే. నీవు చేతగాని వాడివనేది నిజమైతే నీవు పరాక్రమము కలిగిన బలాచుడు అనేది కూడా నిజమే. హల్లెలూయా. నీది నిజమైతే నా దేవుడిది కూడా నిజమే. నమ్ము, ఇది జోక్ కాదు. ఈ పరిస్థితుల్లో దేవుడినితో మాట్లాడుతున్న మాట శక్తివంతమైన మాట. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు వాస్తవ పరిస్థితులను చూసి మాట్లాడడం లేదు. పరిశుద్ధాత్ముడు వాస్తవ పరిస్థితులను చూసి మాట్లాడట్లేదు. మళ్ళీ చెప్తున్నాను, నీవు ఉండిన పరిస్థితి ఏంటో ప్రభు ఎరిగే ఉన్నారు. ప్రభుకు సోయిలేక కాదు, మొత్తులో ఉండి కాదు, ప్రభు ఎగతాళి వ్యంగ్యంగా జోక్ చేయటం లేదు. ప్రస్తుత పరిస్థితులను చూసి దేవుడు మాట్లాడట్లేదు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఏముంది? నీకు భయం ఉంది, పిరిగితనం ఉంది, గానుగు చోటుని వెళ్ళిపోయేటువంటి స్థితి ఉంది, శూన్యం ఉంది, తెలియని తత్వం ఉంది, దిగజారిపోయి అనగారిపోయి కుప్పగూలిపోయేటువంటి తత్వాలు ప్రస్తుత పరిస్థితులు ఉన్నాయి. నా ప్రభు ప్రస్తుత పరిస్థితుల గుండా నా ప్రభు మాట్లాడట్లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో భయం ఉన్నందని అన్నమాట నిజము. ప్రస్తుత పరిస్థితుల్లో పిరికితనం ఉన్నమాట నిజము. ప్రస్తుత పరిస్థితుల్లో కన్నీరు ఉంది అన్నమాట నిజము. ప్రస్తుత పరిస్థితుల్లో గానుగు చాటుకి వెళ్ళి గోధుమలను దొర్లగొట్టుకుంటున్నావన్నమాట నిజము. కానీ ఇది నిజమే. నా దేవుడు నీ భవిష్యత్తును చూసి పగటిపూట మాట్లాడుతూ ఉన్నాడు. నీ భవిష్యత్తును చూసి పగటిపూట మాట్లాడుతున్నాడు. రాబోయే కాలములో, రాబోయే రోజుల్లో, ఇక ముందు రోజుల్లో నీ భవిష్యత్తును చూసి దేవుడు ఏక కంఠముతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరందరూ పరాక్రమము కలిగిన బలాచులు, మీరందరూ పరాక్రమము కలిగిన బలాచులు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభువు దేనిని చూసి మాట్లాడాడు? భవిష్యత్.
ప్రస్తుత పరిస్థితిని చూసి మాట్లాడితే నీవు భయము కలిగిన దానివి, నీవు పిరికి దానివి, ఎన్ని ఉపదేశముల చేత నిన్ను నా దాసుడు బలపరిచిరా, బలపడలేని బలహీనురాలివని మాట్లాడాలి ప్రస్తుత పరిస్థితి అయితే. కానీ నా ప్రభు ఈ పగటి పూట ప్రస్తుత పరిస్థితులు మాట్లాడాలన్న అవగాహనే, మాట్లాడాలన్న సోయన ప్రభుకి లేదు. ఆయన భవిష్యత్తును చూసి మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క స్త్రీలో, ప్రతి ఒక్క పురుషుల్లో నా దేవుడు భవిష్యత్తే మాట్లాడుతున్నాడు, ప్రస్తుత పరిస్థితి మాట్లాడట్లేదు. నువ్వు అనుకోవచ్చు, ప్రస్తుత పరిస్థితి అప్పులు కదా, ప్రస్తుత పరిస్థితి గిద్యోను వంటి పరిస్థితే కదా, ప్రస్తుత పరిస్థితి గానుగు చాటుకుపోయే పరిస్థితి కదా, ప్రస్తుత పరిస్థితి అన్నీ కోల్పోయే పరిస్థితి కదా, ప్రస్తుత పరిస్థితి నేను చేపట్టిన పని ఏది జరగనిది కదా, ప్రస్తుత పరిస్థితి ఆశలు కోరికలు అడి ఆశలైపోయే దినాలు కదా ఇవి. ఏంటి పరాక్రమము కలిగిన బలాజ్జుడు అన్నాడు అంటే, మన భవిష్యత్తులో నీకు చూసి మాట్లాడిన సార్వాధికారము కలిగిన దేవుడు నీవు నేను నమ్ముకున్న దేవుడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. నీవు దేవుడు చూసినట్లుగా నీవు భవిష్యత్తును చూసి ముందుకు అడుగులు వేయాలి. దేవుడు మన భవిష్యత్తునే చూస్తున్నాడు, ప్రస్తుత పరిస్థితులు ప్రభు చూడట్లేదు. ప్రస్తుతాన్ని మర్చిపో. నా ప్రభు భవిష్యత్తును చూసి మాట్లాడుతున్నట్లుగా నీవు కూడా నీ భవిష్యత్తును చూసి నువ్వు సంతోషించి గొంతులేసి పరవశించి ఈ పగటి పూట ముందుకు వెళ్ళిపో. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. గతాన్ని చూడటం మానేయ్, ప్రస్తుత పరిస్థితిని చూడటం మానేయ్. మరి ఏం చూడాలా? భవిష్యత్తును చూస్తా సంతోషించు. గతం గత వదిలే, ప్రస్తుతం కూడా గత అయిపోవాలి. వదిలే, ఇది కూడా వదిలే. ప్రస్తుతం భయం, ప్రస్తుతం పిరికితనం, ప్రస్తుతం బిడియం, ప్రస్తుతం కన్నీరు, ప్రస్తుతం బాధ, ఏ ప్రయత్నాలు అవ్వకపోవటం, సక్సెస్ రాకపోవటం, విజయం రాకపోవటం, ఎదురు దెబ్బలు తగలటం, రాళ్ళు తగలటం, పడిపోవటం, మూతుపోలు రాలిపోవటం, ఇది కూడా మర్చిపో. నా ప్రభువుని భవిష్యత్తును చూసి పరాక్రమము కలిగిన బలాజ్జులారా అని పిలిచినట్లుగా ఈ పగటి పూట నీ భవిష్యత్తును చూసి గనక నువ్వు ముందుకు అడుగులేయగలిగితే, నీ భవిష్యత్తును చూసి గనక దేవుని ఆరాధించగలిగితే, నీ భవిష్యత్తును చూస్తూ నువ్వు మందిరానికి రాగలిగితే, నువ్వు భవిష్యత్తును చూస్తూ వాక్యాన్ని చదవగలిగితే, నువ్వు భవిష్యత్తును చూస్తూ చప్పట్లు కొట్టగలిగితే, నువ్వు భవిష్యత్తును చూస్తూ ప్రభుని కనపరచగలిగితే, ఖచ్చితంగా నా దేవుడు మంచి దినాలు సంఘానికి దేవుడు ఇవ్వబోతా ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. న్యాయాధిపతులు 6:14 ఒక చక్కని మాట దేవుడు గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి, బలము తెచ్చుకో గిద్యోన్, చాలు. గిద్యోన్ బలము తెచ్చుకో. ఇప్పుడు మిమ్మల్ని ఒక మాట అడుగుతా, చెప్పండి, గిద్యోనులో బలము లేదు అన్న విషయం యేసయ్యకి తెలుసా తెలియదా? తెలుసు కాబట్టే బలము తెచ్చుకోమన్నాడు. మనం పైన చదివిన వచనాల్లో పరాక్రమం కలిగిన బలాజ్జుడు అంటే అయ్యో దేవుడు మర్చిపోయి అన్నాడేమో. కాదు 14 అన్నాడు, గిద్యోన్ నువ్వు బలము తెచ్చుకో అన్నాడు. అంటే దేవునికి తెలిసే పరాక్రమము కలిగిన బలాజ్జుడు అని పిలిచాడు గిద్యోని దేవుడు. ప్రస్తుతము బలహీనుడుగా, ప్రస్తుతము శక్తిహీనుడుగా, ప్రస్తుతము ఏమీ చేయలేని వాడుగా, న్యాయాధిపతే రాజే కానీ ఏమీ చేయలేని దాఖలాలు కలిగి ఉన్నాడు గిద్యోను. అటువంటి వాడిని పట్టుకొని పరాక్రమము కలిగిన బలాజ్జుడు అని పిలిచి 14 అంటాడు, బలము తెచ్చుకోలే అని ప్రభు గిద్యోనుతో మాట్లాడిన సందర్భాన్ని ఇప్పుడు మన 14లో చూసాం. దేవునికి స్తోత్రం కలుగునగాక. బలము లేని వాడిని చూసి దేవుడు ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బలాజ్జుడు అన్నాడు. శక్తి లేని వాడిని పట్టుకొని దేవుడు ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బలాజ్జుడు అన్నాడు. ఓపిక లేని వాడిని పట్టుకొని దేవుడు ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బలాజ్జుడు అన్నాడు. ఫలము లేని వాడిని పట్టుకొని దేవుడు ఏమన్నాడు? పరాక్రమము కలిగిన బలాజ్జుడు అన్నాడు. పిల్లలు లేని వారిని దేవుడు పట్టుకొని ఏమంటున్నారు? పరాక్రమము కలిగిన బలాజ్జులు అంటున్నారు. అభివృద్ధి లేని వారిని దేవుడు పట్టుకొని ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాజ్జులారా అంటున్నారు. అప్పులు తీసుకునే వారిని చూసి దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాజ్జులు అంటున్నారు. రోగములతో ఉన్న వారిని చూసి దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాజ్జులు అంటున్నారు. ఇల్లు లేని వారిని చూసి దేవుడు ఏమంటున్నాడు? పరాక్రమము కలిగిన బలాజ్జుడు అంటున్నాడు. హల్లెలూయా. దేవుడు అన్నీ చూసే ఈ మాట అన్నాడు, జోక్ కాదు, ఇది వాస్తవం, ఇది నిజం. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు శక్తి లేని వాడిని చూసే ఈ మాట అన్నాడు. కరెక్ట్గా విన్నావు.
ఇది నాకు కాదు, నాకంటే పక్కన లావుగొందు బలవంతులు ఆమెకేమో అనుకోవాక, అది నీకే. దేవునికి స్తోత్రం చెప్పండి. అది నాకేనండి గట్టుకోసారి. అయ్యో నన్నేంటి పరాక్రమము గల బాలజ్జులు అన్నారు. నేను కదా ఆమె కదా కాదు వాళ్ళకి. శక్తి లేని నీ వైపు చూసే ప్రభు ఈ మాట చెప్పాడు ఈ పూట. బలము లేని నీ వైపే చూసి మాట చెప్పాడు ఈ పూట. అభివృద్ధి లేదు, తెచ్చిన రూపాయి చిల్లి సంచులో వేసినట్టు బతుకు తగలడిపోతుంది, నీ వైపే చూసి అన్నాడు ఈ మాట. ఎప్పుడు తీసుకోవడం తప్ప ఇచ్చే దాఖలాలు లేవు కదా, నీకెళ్ళే చూసి మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. జ్ఞాపకం చేసుకోండి ప్రియ దైవజనమా, ఇది నాకు కాదు, ఇది నాకే ప్రభువా. శూన్యంగా ఉన్న నీ వైపు తిరిగి ఈ పగట పుట్టు దేవుడి మాట మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి యేసు ప్రభు జోకేస్తున్నావా? ఏంది నన్ను ఇట్లా బాధ పెడుతున్నావా? అయినోళ్ళు బాధ పెట్టి, కానోళ్ళు బాధ పెట్టి, పని దగ్గర కొలిక్స్ బాధ పెట్టి, చుట్టుపక్కల బాధ పెట్టి, నా అభిమానులు బాధ పెట్టి, ఇప్పుడు నువ్వు కూడా జోకేస్తున్నావు ఏంటయ్యా? జోక్ కాదు పిచ్చి మొగల్లారా, అది జోక్ కాదు. అందరికిలాగా నువ్వు కూడా ఎగతాళి చేస్తున్నావు నన్ను. దేవుడు తోడున్నాడు అంటావు, పరాక్రమం కలిగిన వాళ్ళు అర్జుడు అంటావు. నా ఫ్రెండ్స్ కూడా అట్లాగే అంటున్నారు, మా బంధువులు కూడా నన్ను అట్లాగే అంటున్నారు. నువ్వు కూడా ఏంటయ్యా ఏడిపిస్తావు? నువ్వే నాకు దిక్కు శరణవు, నువ్వే సమస్తం అనుకొని నేను నీ పాదాల దగ్గరకు వస్తే, అరే పిచ్చోడా జోక్ కదరా నేను చెప్పేది నిజంరా. నువ్వు పరాక్రమం కలిగిన బలాజుడా. నీ బంధువులు చెప్పిందో నిజమాబద్ధం నాకు తెలియదు, నీ స్నేహితులంతా నిజమాబద్ధాలు నిజంగా అన్నారో వాళ్ళు ఎగతాళిగా అన్నారో నేను దెప్పి పొడవటానికి అన్నారో నాకు తెలియదు, కానీ నేనైతే నిజమే మాట్లాడుతున్నాను రా గిద్యోనా. ఎప్పుడైనా నీతో అబద్ధం మాట్లాడడం నువ్వు చూసావా? ఎప్పుడైనా తోలనాటం నువ్వు చూసావా? ఎప్పుడైనా సరదాగా మాట్లాడటం చూసావా? ఒరే గిద్యోనా, నా నోటి నుంచి మాట వస్తే కుంటివాడు నడిచేవాడు రా, నా నోటి నుంచి మాట వస్తే గుడ్డి వాళ్ళు చూస్తారా, నా నోటి నుంచి మాట్లాడితే చిన్నదానా లేగు తని తాకుమి అంటే అది లెగిచి కూర్చొని నాతో మాట్లాడుతుంది. చచ్చిన వారు బతికారు గిద్యోనా, నా మాటను ఈజీగా తీసి పడేయొద్దు. నీవు పరాక్రమం కలిగిన బలాజుడివి, నీవు పరాక్రమం కలిగిన బలాజురాలివి, నా మాట ఈజీగా తీయొద్దు. నీవు పరాక్రమం కలిగిన బలాజుడివి. ఇది జోకు కాదు, ఇది నిజము, ఇది వాస్తవం, ఇదే జరగబోతా ఉంది. అవును 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 అవును. నేడు నీవు బలహీనుడివి, నేడు నీవు బలహీనురాలివి, నేడు నీవు శక్తిహీనుడివి, నేడు నీవు శక్తిహీనురాలివి, నేడు నీవు అభివృద్ధి లేని దానివి, నేడు నీవు అభివృద్ధి లేని వాడివే. రేపు కాదు నేడే. స్తోత్రం చెప్పండి గట్టిగా. రేపు కాదు నేడే, ఈరోజే ఇది, రేపు ఉండదు. దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పుకో. నేడు నీవు బలహీనురాలివే, నేడు నువ్వు శక్తిహీనుడివే, నేడు నువ్వు దౌర్భాగ్యుడివే, నేడు నీవు అభివృద్ధి లేని వాడివే, అభివృద్ధి లేని దానివే. ఆశలు కోరికలు ఆడి ఆశలు అయిపోతున్న వారే ఈరోజు వరకు. తర్వాత పరాక్రమము కలిగిన బలాజుడు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. మీ పిల్లలు చెరపట్టబడ్డారు, ఆడవాళ్ళు కూడా చెరపట్టబడ్డారు, మీ ఫలాలన్నీ దోచేసుకున్నారు. గిద్యోను స్టోరీలే, మీది కాదు, గతం అది. పిల్లల్ని ఎత్తుకెళ్ళిపోయారు, ఆడవాళ్ళని ఎత్తుకెళ్ళిపోయారు. ఇళ్ళ దగ్గర పనిచేస్తున్న వాళ్ళు, పొలాల దగ్గర పనిచేస్తున్న ఆడవాళ్ళని ఎత్తుకుపోయారు విద్యార్థులు. చండి పిల్లల్ని, చిన్న పిల్లల్ని బయట గుమ్మం బయట ఆడుకుంటున్న వాళ్ళు ఎత్తుకుపోయారు. వాళ్ళ కష్టాజీతం అంటే ఎత్తుకుపోయారు. అది కాదా? ప్రస్తుతం ఏంటి గిద్యోంది? భయంతో, పిరికితనంతో, నీరసంగా, బలహీనుడిగా, ఓపిక లేనివాడిగా, దేశాన్ని కాపాడలేని బాబోయ్ నా కుటుంబాన్ని కాపాడుకుంటే అదే నోటక్కటి స్తోత్రాలనుకొని గానుగు చోటున భయంతో బిక్కున దాక్కుని ప్రతి 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 ఇబ్బందికరమైన పరిస్థితుల్లో గోధుమలను దొల్లగొట్టుకున్న పరిస్థితి ప్రస్తుత పరిస్థితి. గతం గత, ప్రస్తుతం గత, ఈ రెండూ మర్చిపోతే భవిష్యత్తు వైపు చూసేవారు నిజమైన క్రైస్తవులను అడిగితే నీ భవిష్యత్తు దేవుడు పొద్దాలు అంటే గతం ఇల్లుండేవి, పొలాలుండే. ఒక మన శుక్రవారం వచ్చి ఒక అక్క చెప్తా ఉంది నాకు, గతంలో అది ఉండేది, గతంలో ఇది ఉండేది, గతంలో నాకు ఇప్పుడు అదే గుర్తొస్తూ ఉంది, గతం మర్చిపోమని దేవుడి పగటిపూట మాట్లాడుతూ ఉన్నాడు. ప్రస్తుతం ఏమన్నా గుర్తుపెట్టుకుంటే బాగుంటుందేమో, కాదా? ప్రస్తుతం కూడా మర్చిపోవాలి. గతమండి మా తాతగారు సంపాదించిన పొలం అండి పోయింది, దేవుడికి స్తోత్రం. గతమండి మా అమ్మగారు పెట్టిన బంగారం, ఇదిగో ఈ సుప్పనాథుడు చేసుకుంటే ఆడే పోయింది, దేవుడికి స్తోత్రం. నీతి స్తోత్రం చెబుతున్నా. గతం సంగతి వద్దా? గతం మ్యాటర్ ఎవడు అడిగాడు నేను? ఇప్పుడు
పోని ప్రస్తుతం చెప్పనా? ప్రస్తుతం అంతా బాధే, కన్నీరే, వేదనే. నేనెటు పోగలను దేవా, ఇదే నా పాట ప్రభువా. గతం కూడా నేను అడగలేదు, ఫ్యూచర్ మాట్లాడుతూ ఉన్నాడు, ముందు రోజులు మాట్లాడుతూ ఉన్నాడు, ముందు దినాలు మాట్లాడుతూ ఉన్నాడు. నీ భయం అదే కదా, ముందు రోజులు ఎలా ఉంటుందో, ముందు దినాలు ఎలా ఉంటాయో, రేపటి రోజు ఎలా ఉంటుందో నీ భయానికి ధైర్యాన్ని చేకూరుస్తున్నాడు ఈ పగటిపూట దేవుడు. ముందు రోజులు ఎలా ఉంటాయో నేను చెప్పనా, ముందు దినాలు ఎలా ఉంటాయో చెప్పనా, ఫ్యూచర్ ఎలా ఉంటుందో చెప్పనా, భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పనా. పరాక్రమము కలిగిన బలాఢ్యులుగా ఉంటుంది, సమృద్ధి కలిగిన వారిగా ఉంటావు, జయమును పొందుతున్న వారిగా ఉంటావు, విజయ కేకలతో గెంతులు వేసే వారిగా ఉంటావు. హల్లెలూయా, దేవుడికి మహిమ. గట్టిగా చెప్పండి. గతం మర్చిపోవాలనండి, ప్రస్తుతం కూడా మర్చిపోవాలనండి. మరి ఏం గుర్తుపెట్టుకోవాలి బాబు? భవిష్యత్, ముందు రోజులు, ముందు దినాలు. ఇదే కదా చాలామంది క్రైస్తవ ప్రజలు ముందేమైపోద్దో, రేపేమైద్దో, ఎల్లుండి ఏమైద్దో, వచ్చే నెల ఏమైద్దో, వచ్చే సంవత్సరం ఏమైద్దో, ఈ భయంతో చచ్చిపోతూ ఉన్నారు ఎక్కువ ప్రజలు. అందుకే దేవుడు ధైర్యపరచము, నీకు నెంబర్ 1 మాట పట్టుకుని ప్రభు ఈ పగటిపూట నీ వద్దకు వచ్చాడు. ఫ్యూచర్ అంతా బాగానే ఉంటుంది, భయపడదు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం బాగుంటుంది అయ్య గారు, ఇప్పుడు బాగుండి వచ్చిందా, వచ్చే రోజులు బాగుంటాను కంటే అలానే తగలడిపోద్ది జీవితం. నేను చెప్పట్లేదండోయ్, సర్వాధికరిగిన దేవుడు మాట్లాడుతున్నాడు. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు విడుదలవుతూ ఉంది. ఏ మాట నాది కాదు, నా జ్ఞానము కాదు ఇది. గిద్యోనుతో మాట్లాడిన రోషం కలిగిన దేవుడి పగటిపూట నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. గిద్యోను పరిస్థితి చూసి కూడా ఆ ఉన్న పరిస్థితిని మాట్లాడకుండా భవిష్యత్తు పరిస్థితిని మాట్లాడిన దేవుడు ఈ పగటిపూట మన భవిష్యత్తు పరిస్థితులను దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. మన గతాన్ని ఏం చేయాలి, మన ప్రస్తుతాన్ని ఏం చేయాలి, మన భవిష్యత్తుని ఏం చేయాలి? అది దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరొకసారి మన గతాన్ని ఏమి చేయాలి, ప్రస్తుతాన్ని ఏం చేయాలి, భవిష్యత్తుని ఏం చేయాలి? గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. భవిష్యత్తులో మన సీను, మన లెవెలు, మన విధానం, మన చారిత్రాత్మకమైన అద్భుతమైన సంఘటనలు దేవుడు ఈ పగటిపూట మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇక ప్రస్తుత పరిస్థితుల గురించి ఏడవద్దు, బాధపడొద్దు, దుఃఖపడొద్దు. దేవుడు ఈ పగటిపూట నేను ధైర్యపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుని ఏర్పాటు, దేవుని సంకల్పాన్ని మాట్లాడదాం, దేవుని కార్యాన్ని మాట్లాడదాం. ఫ్యూచర్లోని ఏర్పాటు ఏంటో, ఫ్యూచర్లోని సంకల్పం ఏంటో, ఫ్యూచర్లో దేవుని మాట ఏంటో అదే మాట్లాడు. దేవుని కార్యం ఎలా జరగబోతుందో, దేవుడు అద్భుతం ఎలా జరగబోతుందో, దేవుని ఎలా అభిషేకించబోతూ ఉన్నాడు, దేవుని ఎలా పులుచుకోబోతూ ఉన్నాడు, నువ్వు దేవునికి ఎలా దగ్గర అవ్వబోతూ ఉన్నావు, వచ్చే దినాలు, వచ్చే కాలం, వచ్చే నెలలు, వచ్చే సంవత్సరాలు ఎంత దగ్గరగా దేవుడికి వెళ్ళబోతున్నావో, దేవుడు నీ పట్ల దాచి ఉంచిన కార్యమేదో, 2026వ సంవత్సరంలో దేవుడు మన సంఘము కొరకు దాచి ఉంచిన మేలేదో అవి మాత్రమే మాట్లాడడానికి సిద్ధమైపోవాలి. నీ ఏర్పాటును మాట్లాడుకోవాలి, నీ సంకల్పాన్ని మాట్లాడుకోవాలి, నీ సంకల్పాన్ని మాట్లాడాలి, ఏర్పాటును మాట్లాడాలి, పిలుపును మాట్లాడాలి, ఆలోచన మాట్లాడాలి, దేవుని కార్యాన్ని మాట్లాడాలి. పూట నుండి గతం ఎవరి దగ్గర చెప్పొద్దు, నీవు కూడా ఆలోచించొద్దు. ప్రస్తుతం నువ్వు ఆలోచించొద్దు, ఎవరికి చెప్పొద్దు, లెక్కలు వేసుకుంటూ కూర్చోవద్దు. మానాయి వదిలే, భవిష్యత్తు మాట్లాడడానికి ప్రయత్నాలు చేయి. భవిష్యత్తుని పిల్లలు ఎలా ఉండబోతున్నారు? ఎవడన్నా వచ్చి అడిగాడు, ఏమో ఎలా ఉంటారు, రోజులు చూస్తే అదే ఆలోచిస్తున్నాను. సైతాన దయ్యం, వచ్చే దినాలు నా పిల్లల రాజుల్లాగా బతుకుతారనియా, రాజుల్లాగా బతుకుతారు. నా పిల్లలకి పట్టాభిషేకం జరిగిద్ది, కింగ్ లాగా సీట్ ఎక్కుతారు. వచ్చే దినాలను అడిగేది అది. భవిష్యత్తు మాట్లాడు, భవిష్యత్తు అద్భుతంగా తయారు చేసి పెట్టాడు నీ పిల్లలది. భయపడొద్దు. మళ్ళొకసారి చెప్తున్నా, గుండెల మీద చేసుకుని నిద్రపోవచ్చు. నీది కానీ, నీ భర్తది కానీ, నీ బిడ్డలు కానీ, ఫ్యూచర్ కానీ, మీ కుటుంబ పరిస్థితులు కానీ భవిష్యత్తు అద్భుతంగా తయారు చేసి పెట్టాడు. అందుకే దేవుడు JHS మినిస్ట్రీస్లోకి ఉదయం పూట దిగివచ్చి నీ ఫ్యూచరే మాట్లాడుతూ ఉన్నారు. మీరందరూ పరాక్రమం కలిగిన బలాఢ్యులే. ఎవడు బలహీనుడు ఉండడు, ఎవడు శక్తిహీనుడు ఉండడు, ఎవడు నీరసం కొట్టాడు ఉండడు, ఎవడు అభివృద్ధి పరుడే ఉంటాడు, ఆశీర్వాద పరుడే ఉంటాడు, దీవెన పరుడే ఉంటాడు, అభిషేక పరుడే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఈ పగటి పుట్ట ఒక ఉపదేశాన్ని దేవుడిని కిమ్మని మాట్లాడుతూ ఉన్నాడు. 14వ వచనంలో సిస్టర్ గారు చదివారు, బలము తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలట? ఎందుకని? బలము తెచ్చుకుంటేనే కదా మరి ఫ్యూచర్ అంత అద్భుతంగా ఉండేది.
ఆశీర్వాదకరంగా ఉండేది, దీవెనకరంగా ఉండేది, శుభప్రదంగా ఉండేది. బలము లేని వారితోనే దేవుడు మాట్లాడాడు, మీరు పరాక్రమము కలిగిన బలాజ్యులని. ఈ పగటి పూట దేవుడు అంటా ఉన్నాడు, నీవు లెగిచి బలము తెచ్చుకో. శక్తి లేకపోతే శక్తి తెచ్చుకో. ఎందుకు ఈ బలము? ఇప్పుడు మనకు రాబోతున్న బలము ఎందుకు? ఇప్పుడు మనం పొందుకోవలసిన అవసరం ఏముంది? అయ్యగారు, బలము నేను తెచ్చుకోవాలా? శక్తి నేను పొందుకోవాలా? బలాన్ని పొందుకోవాలా? ఎందుకయ్యా అంటే, ఇసుకేస్తే రాలని మిథ్యానీయులను తరిమి కొట్టడానికి, ఇసుకేస్తే రాలని మిథ్యానీయులను గడగడలాడించడానికి, ఎవల రొట్టిలాగా వారి గుడారాల మీద దొరలి పారిపోవడానికే ఈ బలము కావాలి, ఈ శక్తి కావాలి, ఈ అభిషేకం కావాలి, ఈ ప్రార్థన కావాలి, ఈ సమర్పణ కావాలి, ఈ ప్రతిష్ఠత కావాలి, ఈ తైలాభిషేకం కావాలి. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా, హల్లెలూయా. బలం ఎందుకు బిడ్డ అంటే, ఇప్పటి వరకు చెప్పినోడు పోయాడా? వాడు వచ్చాడు నీలోని. ఇప్పుడు వినింది నువ్వైతే నువ్వు చెప్తావు, వినింది నీలో దయ్యమైతే వాడు పోయినప్పుడు నీకేమి గుర్తుండదు, మతిమరుపు లేనిలాగా ఉంటావు. ఏం చెప్పారు మీరు అన్నట్టుగా? ఆడు విని వెళ్ళాడా, నువ్వే విన్నావు? వాస్తవానికి చెప్పు, బలం ఎందుకు బిడ్డా? మహో ఇది ఒకటి పట్టుకున్నారు. ఇక ఇప్పుడు దాకా చెప్పినోడు పోయాడు. భవిష్యత్తు కోసం కాదు, ఓకే, అది మెయిన్ పాయింట్ అయినప్పటికీ కూడా నువ్వు జోకేస్తున్నావు బాగా. నాకు ఇప్పుడు భవిష్యత్తు బాగానే ఉందిలే, కానీ బలం ఎందుకంటే మిథ్యానీయులు వంటి ఇసుకేస్తే రాని. ఆడు మామూలోడు కాదు, విద్యేనుడు. వాడిని గడగడలాడించి వాడిని తరిమి కొట్టడానికి బలము కావాలి. ఎవల రొట్టె వలె వాడి గుడారాల మీదకు దొర్లి వాడి గుడారములను నాశనం చేయడానికి బలము కావాలి. ఎందుకు ఈ బలము? దేశమంతా క్షేమముగా, ఆశీర్వాదకరంగా, సంతృప్తిగా, సమాధానంగా, శాంతి సమాధానాలతో ఉండటానికి బలము కావాలి. అందుకే గిద్యోను వద్దకు వచ్చను, పరాక్రమం కలిగిన బలాచ్చుడు, లే బలము తెచ్చుకున్నాడు. ఎందుకు కావాలి గిద్యోనికి బలము? ఎందుకు కావాలి గిద్యోనికి శక్తి? ఓకే, అతన్ని పక్కన పెడదాం. మనకైతే ఎందుకు కావాలి? మనం ఎందుకు పొందుకోవాలంటే, ఖచ్చితంగా గిద్యోను చేసిన పని మనం చెయ్యాలి కాబట్టి మనకు కావాలి. అతడు లెగిచాడు, బలము తెచ్చుకున్నాడు, బలమును ధరించుకున్నాడు, శక్తిని పొందుకున్నాడు. ఇక 300 సైన్యంతో బయలుదేరుతుంటే మిద్యానీయులు యుద్ధమే చేయకుండా పారిపోయారు. కావాలి, కావాలి, బలము కావాలి అనండి. ఒక నినాదంగా అనండి, నినాదంగా కావాలి. ఇది నినాదం. చండాలన్నారు మీరు. డబ్బులు ఇచ్చి తీసుకెళ్తే మిమ్మల్ని చంపలు పగలు కొట్టి పంపిస్తారు. 500 రూపాయలు వేస్ట్ మీకు. బోట్లు పట్టుకుని కొంతమంది డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారు కదా నినాదాలకి. ఒకడు అరిగితే వాళ్ళు వెనకాల అరవాలి. మీరేంటి అట్టగా మీరేంటి అసలు? ఇప్పుడే ప్రభు మాట్లాడుతుంటే మీరు బలవంతులని, మీరేంటి బలహీనులకు ఇంకా తయారైపోయి, ఇప్పుడే నోట్లోంచి గట్టిగా ఊపిరి వదలాలి బయటికి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మీ వాయిస్లు ఏమి బలహీనంగా ఉండకూడదు. మనమందరం బలం, పరాక్రమం కలిగిన బలార్జునము. నువ్వు ప్రస్తుత పరిస్థితుల్లోనే ఉండిపోయావు. నేను ఫ్యూచర్లోకి వచ్చేసి అందుకే గట్టిగా అరుస్తున్నాను. ప్రస్తుతంలో ఉంటే స్లోగానే మాట్లాడతావు, ఫ్యూచర్లోకి వస్తే గట్టిగా మాట్లాడతావు. భవిష్యత్తును చూసి మాట్లాడే వాళ్ళే ఇక్కడ ఉండాలి. దేవునికి స్తోత్రం. కావాలి, కావాలి, బలము కావాలనండి. కావాలి, కావాలి, శక్తి కావాలనండి. ఎందుకో? బాగా తింటానికా? ఇంకో జాబ్ కూడా చేయడానికా? ఒక జాబ్తో పాటు మిద్యానీయులు తరిమి కొట్టడానికి, వాడు గుడారాలు నాశనం చేయడానికి, మన కుటుంబ సమాధానానికి, క్షేమానికి, అభివృద్ధికి, ఆశీర్వాదానికి, కాపలాకి, శాంతి సమాధానాలకి ఈ బలం కావాలి. దేవునికి స్తోత్రం. నా దేవుడైతే దేన్ని బట్టి మాట్లాడుతున్నాడు ఈ పూట మనతో? భవిష్యత్తు, ఫ్యూచర్ గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. అందుకే మొదట టైటిల్ చెప్పే, జోక్ కాదు ఇది, నిజవురా. జోకులు వేసేవాడు కాదు మన దేవుడు. తమాషాలు మాట్లాడేవాడు అంతకంటే కాదు. ఎగతాళి చేసేవాడు అంతకంటే కాదు. మరి ఏంటి? నిజమే మాట్లాడతాడు. ఇప్పుడు నీతో నిజమే మాట్లాడతాను, ఇది అబద్ధం కాదు. నిజమే అన్నవాళ్ళు 2 చేతులు గట్టిగా ఒక స్తోత్రం చెప్పుకోండి. ఇప్పుడు బలం కావాలన్నారు కదా. మొదటి పాయింట్, ఎలా వస్తుంది బలం? ఎక్కడి నుంచి వస్తుంది బలం? ఏం చేస్తే వస్తుంది బలం? మొదటి పాయింట్ మీకు స్పృహలో ఉన్నారో లేదు కానీ చెప్పేసాను ఇప్పుడే. భవిష్యత్తులోకి చూసి మాట్లాడితే బలం వచ్చేస్తుంది. దేవునికి స్తోత్రం కలుగునక. భవిష్యత్తులోకి చూసి మాట్లాడితే ఏమొస్తుంది? న్యాయాధిపతులు 6:14 ప్రకారం మనం భవిష్యత్తులో చూసి మాట్లాడుతూ ఉండాలి. ప్రస్తుత పరిస్థితి చూడకూడదు. మీ అన్నయ్యో, మీ తమ్ముడో, మీ అక్క వచ్చి ఏంటి నీ బిడ్డల పరిస్థితి, నా బిడ్డల పరిస్థితి అని కింగులాగా చెప్పగలిగినటువంటి నోరేసుకుని పడిపోవాలని దేవునికి స్తోత్రం చెప్పండి. ఏంటే నీ ధైర్యం? నా ధైర్యం ప్రభువే. నా ధైర్యం వేసే.
నీ పిల్లల చూస్తే ఎట్టున్నారే, నువ్వు చూస్తే ఎట్టున్నావు, నీ భర్త చుట్టూ ఎట్టున్నావు, ఇంటి చుట్టూ ఎట్టున్నావు, రూపాయి సంపాదించుకోలేకపోతున్నావు, వెనకేసుకోలేకపోతున్నావు ఏంటంట అని నోరు తెరిచినప్పుడు నువ్వు కూడా బాగా నోరు తెరవటం నేర్చుకోవాలి. అప్పుడు నా దేవుడు నీ నోటితో ఆయనకి సమాధానం చెప్పేటువంటి మంచి జ్ఞానాన్ని నోట్లోనూ ఇక్కడ బుర్రలో ఇసిరేస్తా ఉంటాడు దేవుడు. అందుకు నువ్వు గట్టిగా నోరు తెరు. నువ్వు నోరు మూసుకో రెండు బాకాలు మాట్లాడుతుంటే నోరు తెరిచి మాట్లాడు. మన దేవుడు రోషం తక్కువ దేవుడు అనుకుంటున్నావా? దేవుడు చీపైపోతా ఉన్నాడు. వాళ్ళ ముందు మాట్లాడి నోరు తెరిచే. నీ బిడ్డల భవిష్యత్తు ఏంటని అడిగినప్పుడు చెప్పగలిగిన తల్లిదండ్రులుగా ఉండాలి మీరు. నోరు మూసుకొని ఊ ఈ అనుకుంటా గోళ్ళకి ఇక్కొని కూర్చున్న దరిద్రం. చెప్పగలిగిన కెపాసిటీ ఏంటమ్మా తల్లిదండ్రులారా, వింటున్నారా? నీ పిల్లల గురించి ఇప్పుడైనా ఎవరైనా అడిగారా నీ దగ్గరకు వచ్చి ఏంటని అడిగారా? అప్పుడు నువ్వేం చెప్పగలుగుతున్నా? జీవాధిపతి అయిన దేవుడిని పాట కాదు ఇది, నమ్ముకొని మనం ఏం చేయాలి చెప్పాలి. ఆయన నమ్ముకొని రోషం కలిగిన దేవుడిని నమ్ముకొని మరలా మామూలు సంఘానికి కాదు అపోస్తుల సంఘానికి వస్తా, ఉపదేశం మీద కట్టుబడితే గడ్డ మీద ఉంటాయి, ఈ ఉపదేశాన్ని తింటా. నువ్వేంటి సొమ్మ సిల్లిపోయిన మాటలతో మాట్లాడకూడదు. జీవము కలిగిన దేవుడిని నమ్ముకుని మనం అందరం అపోస్తుల బోధన తింటున్న మనం అందరం ధైర్యంతో శక్తివంతంగా ప్రజలతో మాట్లాడగలగాలి. నువ్వు మాట్లాడు. నువ్వు జరగకపోతే నిందలేసేస్తారేమో, జరగకపోతే అవమా ఏమీ కాదు. ప్రభువుని తలుచుకుని నువ్వు మాట్లాడు. ప్రభు నీతో ఉన్నాడు. నీ ఆడబిడ్డల విషయం ఏంటి అని అడిగే ఉంటారు ఎవరొకరు. నీ కొడుకున్నాడే ఆడి విషయం ఏంటి అని అడిగే ఉంటారు. ఏంటమ్మా నీ భర్త పరిస్థితి అని అడిగే ఉంటారు. మరి ఏం చేయాలనుకున్నావు అని అడిగే ఉంటారు. ఏం చేయాలనుకున్నా రా నీ టీ పెట్టి కాఫీ పెట్టి ఇచ్చి అప్పుడు చెప్పు బాగా ఏం చేయాలనుకున్నాను, ఎలాగుంటుంది, భవిష్యత్తు ఏంటి, వ్యవహారం ఏంటి, ఫుల్గా క్లారిటీ ఇచ్చేసి పంపించేయాలి. నువ్వు నోరు మూసుకొని ఉన్నావంటే ఇంకోసారి అదే బజార్లోకి వచ్చి మళ్ళీ మాట్లాడతాడు. మళ్ళీ నోరు మూసుకొని ఉన్నావు అంటే నువ్వు వర్క్ దగ్గర ఉంటే ఎక్కడికెక్కడ వచ్చాడు ఇంకో వర్క్ దగ్గర, అప్పుడు మళ్ళీ అంటాడు ఏంటి అట్టగున్నారా అంటాడు. అలా అవకాశాలు ఎందుకు ఇస్తున్నారు మీరు? మాట్లాడండి మంచిగా. భవిష్యత్తును ప్రభు చూసి మనతో పరాక్రమం కలిగిన బలాజ్జులారా అన్నట్టుగా మీరు కూడా పిల్లల భవిష్యత్తును చూసే ప్రజలకు అది చెప్పండి. నీ భవిష్యత్తు, నీ భర్త భవిష్యత్తు, నీ బిడ్డల భవిష్యత్తు, నీ కుటుంబ భవిష్యత్తు, నీ ఫ్యామిలీ భవిష్యత్తు, నీ ఫ్యూచరు అంతా ఎలా ఉండబోతుందో ఒక ప్లాన్ నువ్వు నోరు తెరిచి మాట్లాడవమ్మా. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేస్తాడు. నువ్వేది మాట్లాడితే నీ మాట కిందకే దేవుడు వస్తాడు. నువ్వేదంటే దేవుడు అదే జరిగిస్తాడు. నువ్వు నోరు తెరిచి గబుక్కును మాట్లాడమ్మా తల్లా, దాచుకోబాక. నోరు తెరిచి గబుక్కును మాట్లాడు. ఏమన్నాడండి యెహోషువ గారు? ఓ సూర్యుడా, ఎక్కడ ఆగిపోమన్నాడు ఆయన్ని? గిబియోన్లో. చంద్రుడా నువ్వు అయ్యాలో. అయ్యో ఇదేంటో బాబు గబుక్కును మాట్లాడు అనుకున్నాడా? కాదు, ఆగిపోయింది దెబ్బ. దేవునికి స్తోత్రం. మాట్లాడా? ఎక్కడోడు అక్కడ ఆగిపోతాడు. దేవునికి స్తోత్రం. జరిగిద్దా జరగదా? దేవుడి మొహాలు వేసుకుని ఉండబాకండి. అసలు ఈరోజు నుంచి ఎవరెవరు అడిగారో ఫోన్లు చేసి చెప్పండి. ఇదయ్యా నా బిడ్డ పరిస్థితి, ఇలాంటి గొప్ప ఇంటికి వెళ్ళబోతుంది, ఇలాంటి మహారాజు రాబోతున్నాడు, సమృద్ధి కలిగినట్టు దేవుడు తేబోతున్నాడు. ఇది పరిస్థితి. నా పెద్ద కుమార్తెది, నా చిన్న కుమార్తెది, ఇదిగో నా పిల్లోడిది, ఇదిగో మా చిన్న అబ్బాయిది. ఇదయ్యా పరిస్థితి, ఇది పొజిషను. ఏమంట మాట్లాడవే? రెడ్ బటన్ టక్కున అయిపోయింది. ఏం ధైర్యమే? ప్రవ్వే ధైర్యం అయ్యా, ఏం ధైర్యం లేదు. ఎవరిని సపోర్ట్ చేసుకొని ఎమ్మెల్యేనో పిఏనో ఎంపీనో వెనక పెట్టుకుని మాట్లాడట్లేదు నేను. పోని కోట్ల రూపాయలు లక్షల రూపాయలు వెనకేసుకొని నేనేమి ఇప్పుడు చెప్పాలా నీకు ప్లాన్ అంతా? రూపాయి లేదు నా దగ్గర. ఉన్నాడు ఒకడు నాకు, ఆకాశాన్ని ధననిధి తెరిచాడంటే మామూలుగా ఉండదు. సీను దేవునికి స్తోత్రం కలుగును గాక. నాకు ఒకడు ఉన్నాడు నా వెనక, నా బ్యాక్గ్రౌండ్ వెనక ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఆశీర్వదించాలంటే అరకొరకు ఎవరు ఆకాశాన్ని తెరిచేస్తాడు. నీకు ఇష్టం వచ్చిన తీసుకుని బాబా అంటాడు ఆయన. ఆయన ధైర్యం బట్టి చెప్పానయ్యా, ఇదే జరిగింది చూడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మొదటి పాయింట్, మన భవిష్యత్తును చూసి మనం మాట్లాడితే మనకు తెలియని బలం వచ్చేస్తూ ఉంటుంది. ఇక రెండవ పాయింట్, అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో తెరవక్కర్లే. ఎన్నిసార్లు చదువుతారు ఈ మాటలో? అవైపు చూడు. అపోస్తుల కార్యములు 2లో దేవుని పరిశుద్ధాత్మ వారి మీదకు దిగినప్పుడు వారు శక్తి నొందారు, దేవుడు బలం పొందారంటే. రెండవ పాయింట్ ఏంటి? పరిశుద్ధాత్మ పొందటం ద్వారా బలం వచ్చేస్తుంది. మొదటి పాయింట్, మనం భవిష్యత్తులోనికి చూసి మాట్లాడడం ద్వారా బలం వస్తుంది. రెండవది, మనం పరిశుద్ధాత్మ పొందటం ద్వారా బలం వస్తుంది. అందుకే సంఘానికి మరొక్కసారి చెప్తూ ఉన్నాను, అందరూ పరిశుద్ధాత్మని పొందండి. ఆమె చెప్పు గట్టిగా. ఆమెనంటే అర్థం ఏంటి? మళ్ళీ అడుగుతారు చెప్పండి. ఆమెనంటే అర్థం ఏంటి? మరి పరిశుద్ధాత్మను పొందమంటే ఒక్కడు నోరు తెరవడం ఏంటి? ఆమెనంటే అవును పొందాలి అని అర్థం.
కొంతమందికి చాలామందికి భాషలు రాట్లా. నాకు కోపం వచ్చిందంటే మామూలుగా ఉండదు సీను, నెత్తి మీద కొట్టేస్తా, చేయి పెట్టేసి వచ్చేసి మధ్యలో ఇట్టి అంటాను కదా, ఈసారి తేసి పీకుతా నెత్తి మీద, అంతే. మళ్ళీ తలను పొదలదు. మళ్ళీ కష్టాలు చేయకుండా ఇన్ని వారాలు ఇన్ని నెలలు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతుండే. ఎందుకు మాట్లాడలేవు భాషలు నువ్వు? ఆ ద్వారపుల్లో 200 మంది సంఘం ఒకడు మాట్లాడిన భాషలు. నేనే అక్కడ ఉంటే ఇరగ తీసేసే ఉన్నా ఒక్కొక్కరిని. అక్కడ 200 మంది పైన ఉన్నారు సంఘం. ఒక్క నోట్లో నుంచి షబ్బా బబ్బా అని ఒక్క నోట్లో నుంచి రాట్లా, ఒక్క అల్లెల్లు అని అరుతుంది అంతే. బెచ్చిచి మా బిడ్డలో మేలు అనుకున్నాను నేను. నోరేసుకొని పడిపోతాను వీళ్ళ మీద, ఆంబూతు లేకపోతే వాళ్ళే బెటర్ అనుకున్నాను. ఒకరికి లేదండి ఆత్మ, అసలు ఎంత బాధేసింది. వాళ్ళే తిట్టేసాను మైక్లో, చూడండి కావాలంటే యూట్యూబ్లో వాక్యం పెట్టుకుని. ఫస్ట్ సర్వీస్కే తిట్టేసాను వాళ్ళని పొద్దున్నే. దేవునికి స్తోత్రం కలుగునగాక. ఫస్ట్ సర్వీస్కి అయిపోయింది వాళ్ళకి తడిసి మోపుడు. మా అయ్యగారు మా సంఘాన్ని వెళ్తాడు, బయట సంఘాన్ని తిడితే ఒప్పుకోరు కాదు, వాళ్ళని తిట్టేసాను. ఏం చేస్తారండి, వాక్యం చెప్పంగానే అయ్యగారు గదిలో పెట్టేస్తున్నారు నన్ను ఉన్నట్లా తనతానికి కూడా. అందుకే వాక్యం అయిపోగానే అయ్యగారు గదిలోకి తీసుకెళ్ళిపోండి అంటున్నారు. వాళ్ళు కళ్ళు మూసుకుంటారు, ఇక తన్నర్రే అని ధైర్యంతో తిట్టేస్తున్నాను. చెప్పేసి అక్కడే ఉంటే మామూలుగా వదులుతారు నన్ను. ఒక్కొక్కరు 200 మంది పైనే ఉన్నారు వాళ్ళు. అందుకే ఆ విషయం నాకు తెలిసి, ఎవరికి ప్రేయర్లు చేయించడం తెలిసి, రూములోకి పంపిస్తారని తెలిసి చడామడి తిట్టేసి, ఏంటి 200 మంది పైన ఉన్నారు, ఒక్కల భాషలు మాట్లాడట్లా, గెంతులు ఇట్లా పరవశించడం ఏంటే పొందుకోవాలని అలా గద్దించి ఖండించి చెప్పాను. 2వ సర్వీసుకు కూడా పొందుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత పొందుకోవాలని ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక్కసారి గద్దింపుకే పొందుకోరు కదండి. మీకైతే ఆత్మకూటాలు పెడతాం, పరిశుద్ధాత్మని వెళుతాం, ప్రతి వారం దేవుడు రగిలిస్తూ ఉంటాడు. డిసెంబర్ 21 అయితే కొదులేదు పరిశుద్ధాత్మక. దేవునికి స్తోత్రం. ప్రతిరోజు సంచరించి, ప్రతిరోజు పరవశించి అన్య భాషలు మన చాలామంది నేను గద్దించగా ఖండించగా చాలామంది పొందుకున్నారండి. నేను వారిని బట్టి ప్రభుని ఎంతగానో సంతోషిస్తూ ఉన్నాను. ఇంకా చాలామంది మూర్ఖులు ఉన్నారు, మూర్ఖత్వులు ఉన్నారు, అయ్యగారి మాట పట్టించుకోరు, పరిశుద్ధాత్ముడు రానివ్వరు. ఆలోచించండి, పరిశుద్ధాత్మ పొందువారు ప్రతి ఒక్కరు అన్య భాషలో మాట్లాడడం ఆనవాయితీ సూచన. అన్య భాష లేనిదే పరిశుద్ధాత్మ పొందుతున్నామనేది అబద్ధం. నీ నోట్లో నుంచి దేవదూత భాష రాకపోతే, నీ నోట్లో నుంచి అన్య భాష రాకపోతే, నీవు దేవునికి అర్థమయ్యే భాష మాట్లాడకపోతే అది పరిశుద్ధాత్మ కాదు, కానేరదు. అంతే. భాషలు మాట్లాడండి, ప్రభువులో ఆనందించండి, ప్రభువులో పరవశించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎందుకు చెప్తున్నానండి ఈ మాట? పరిశుద్ధాత్మ పొందితే బలం వస్తుంది మన మీదకి. ఈ బలము ద్వారా ఫ్యూచర్లో అద్భుతమైనటువంటి ఆశీర్వాదం ఉంది మనకి. ఇక 3వ మాట చూడగలిగితే, 1 సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదవగలిగితే, వానికి అభిషేకము చేశాను. నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకు బలముగా వచ్చాను. ఫలము అన్నమాట పట్టుకోండి. సమూయేలు తైలపు కొమ్మును తీసుకొని అదిగో దావీదు మీద పోయగా, నాటి నుండి యెహోవా ఆత్మ దావీదు మీద నిలిచి ఉన్నది బలముగా అని వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియ దైవజనమ, నా వైపు చూస్తా వినండి. దైవజనుడు తైలము పోసి నీ మీద చేతులుంచగా నువ్వు బలము పొందుతావు. దైవజనుడు హస్త నిక్షేపణ ద్వారా బలాన్ని పొందుతారు. అందుకే మీరందరూ చాలా తెలివిగా ముందలే తలకులు ఉంచేస్తారని నాకు తెలుసు ఆ విషయం. ఈ విషయంలో మీరు మార్కులు కొట్టేశారు. దేవునికి స్తోత్రం. 2 పాయింట్లు అరకొరగా ఉన్నారు, కానీ ఈ విషయంలో మాత్రం ఫుల్ సాటిస్ఫైడ్. ప్రతి ఒక్కరు చూపించేది ఎట్నే కదా, మీరు బలము నొందుదురు. దేవునికి స్తోత్రం. అంతే. వాక్యం అక్కడ ఉందంతే. దైవజనుడు నీ మీద చేయబెట్టి ప్రార్థన చేస్తే చాలు. ఈరోజు ఇంకా శ్రేష్టమైనది, నూనె పోసి ప్రార్థన చేస్తున్నాను. అక్కడ సమూయేలు ప్రవక్త కూడా నూనె పోసి చేతుల నుంచి ప్రార్థన చేస్తే అతని మీద బలమైన అభిషేకం దిగొచ్చిందంట. అతడు బలవంతుడుగా మార్చబడ్డాడంట. మొదటి మాట భవిష్యత్తులోకి చూసి మాట్లాడితే బలము, 2వ మాట పరిశుద్ధాత్మ పొందితే బలము, 3వ మాట దైవజనుడు నూనె పోసి చేతులుంచడం ద్వారా బలము. ఇక 4వ మాట 1 రాజులు 19:8. ఆ భోజనపు బలము చేత చాలు. బిర్యానీ బలము చేత, రొయ్యల బలము చేత, చికెన్ బలము చేత, ఈ మాసం బలము చేత, ముక్కలు బలం. ఏ బలము చేత? ఏ బలము చేత? వాక్యం అని చెప్పకూడదు, అపోస్తుల బోధ అని చెప్పాలి. వాక్యం అంటే అందరూ చూస్తారు. వాక్యం ఏలియా కుదరదని పని. అది నీకు తెలిసింది అదొకటి, తెలియదు ఇంకొకటి.
దేని చేత బలం అంటే అపోస్తుల బోధ చేత బలం వచ్చేస్తుంది. ఈ పాయింట్లు కూడా నెగ్గారు. 50కి 50 మొత్తం 2 పాయింట్లు నెగ్గారు. 100 మార్కులు మీ జోబులు. ఇప్పుడు జోబులు లేని వాళ్ళకి దేవుని స్తోత్రం. ఆడవాళ్ళు ఎట్ట కొంగులు పట్టుకుని కూర్చోండి, మార్కులు పడిపోతున్నాయి. చెప్తున్నాను కదా, మీకు ఎన్ని మార్కులు పడి 100. ఈ మిగతా 2 పోయినాయి. ఫస్ట్ భవిష్యత్తులో చూసి మాట్లాడు, అది పోయింది. పరిశుద్ధాత్మ పొందిన వాళ్ళకి అది కూడా 150 మార్కులు, పొందిన వాళ్ళకి అది పోయింది. ఇక తల వంచడం అనేది కామని. మీరందరూ దైవజోడు హస్త నిక్షేపణ. శుక్రవారం కూడా మా చర్చి వాళ్ళు వెళ్ళిపోండి అంటే ఫస్ట్ వచ్చేది నువ్వే. కొత్త వాళ్ళని రానివ్వవు. దేవునికి స్తోత్రం. బలమంతా తినేస్తూ ఉంటావు. ఇక 4వ పాయింట్ భోజన బలం అంటే అపోస్తుల బోధ. అందరూ అంటున్నారు దీని ద్వారా నీకు బలము చేకూరుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక 5వదిగా చూస్తే న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31. 7 విషయాలు చెప్పేస్తాను, అయిపోద్దండి. ఇంకా 2 విషయాలు చెప్తాను. న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31 వచనం. చెప్పు, మైకి పెట్టు, స్మైలీ ఆపై చెప్పమ్మాయి. యెహోవా నీ శత్రువులందరూ అలాగునే నశించెదరు. ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని పాడిరి. మనం అస్తమించే సూర్యులము కాదు, మనం ఉదయించే సూర్యములు. దేవునికి స్తోత్రం. యెహోవాను ప్రేమించువారు నూతన బలము కలిగి ఉదయించే సూర్యుడి వలె ఉంటావని వాక్యం సెలవిస్తూ ఉంది. వినండి ప్రియ దైవజనమా, యెహోవాను ఏం చేయాలట? అందరం మనం ప్రభుని ప్రేమించేవారు, అవునా కదా? ఎవరెవరు ప్రేమిస్తున్నారు? ప్రభుని చేయి చూపించండి. ఎంతగా ప్రేమిస్తున్నారు? ఇరిగిపోద్ది వెనక్కి. ఎంతగా ప్రేమిస్తున్నారు చెప్పు, ఎంతగా ప్రేమిస్తున్నావు? కొండ నువ్వు అవునమ్మా, ప్రైర్ అయినాక నువ్వు ప్రేమించడం అంటే అర్థం ఏంటి? ఈ లోకంలో ప్రేమ అంటే చాక్లెట్ ఇవ్వటం, ఫ్లవర్ ఇవ్వటం, లేదంటే చిటీ లడ్డు అని మాట్లాడుకోవడం, ఇది ప్రేమ. మరి యేసయ్య మీద ప్రేమ అంటే ఎట్టా? మీరు చెప్పండి, నాకు అర్థం కాదు. లోకాన్ని సర్వైన ప్రేమ అయితే బోల్డ్ చెప్తా నేను, నువ్వు. యేసయ్య మీద ప్రేమ అంటే ఎట్టా? ఏమా నువ్వేమంటున్నావు? ప్రేమ అంటే ఏంటన్నా చెప్పలేనంత ప్రేమ అనలేదు నేను. ఆపేయి, నువ్వు పియ్యే మామకి. ప్రేమ అంటే అసలు దేవుని మీద ప్రేమ అంటే ఏంటి చెప్పండి? లోకానుసారం మీద ప్రేమ అంటే పువ్వులు ఇస్తారు, చాక్లెట్లు ఇస్తారు, డబ్బులు ఖర్చు పెడతారు, తిప్పుతారు సరదాగా. సిటీ లడ్డు అని తెలియని కుక్కల పేర్లు, పందుల పేర్లు పెట్టి పిలుస్తారు దరిద్రంగా ఆడాలని. తీసేసేయండి అది. అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి? అది మీరు ఎవ్వరూ ప్రేమించట్లే దేవుణ్ణి. మళ్ళీ ప్రేమించేతన్ అది కొట్టమేంటమ్మాయి? అధికముగా ఆరాధించు నా శక్తితో. ఇప్పుడు చెప్పండి, దేవుని ప్రేమించడం అంటే ఏంటి? దేవునికి స్తోత్రం. లేదా మైకి ఇస్త్రే చేయబడేటప్పుడు కోపం వచ్చి ఆరాధన చేయడం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవా ఈరే, యెహోవా ఈరే అన్నిటినీ చూచుకొనును. యెహోవా ఈరే, యెహోవా ఈరే అన్నిటినీ చూచుకొనును. ఆయన అన్నిటినీ ఆరాధన చూచుకొనును. ఆయన అన్నిటినీ చూచుకొనును. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదు. నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు, నిన్ను పూర్ణ బలముతో
నడుపుచున్నావు నన్ను చేయి పట్టి నడుపుచున్నావు నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా నిన్ను పూర్ణ మనసుతో ఆరాధించు నిన్ను పూర్ణ బలముతో ప్రేమించేదా ఆరాధన ప్రైస్ ప్రైస్ ఆరాధన ఆరాధన నా యేసయ్యా ఆరాధన 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 నీవే కదా యేసయ్యా నీవే కదా ఓ దేవా నీవే కదా ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన హోయ్ ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన చేస్తే బలం వచ్చేస్తుంది. అందుకే కొంతమంది ఆరాధన టైంకి రారుగండి, మీరు ఆమెను చెప్పొద్దు, తప్పది. ఆరాధనకు వస్తే ఏమొస్తుంది? ఆరాధన చేస్తే ఏమొస్తుంది? అందుకే నేను సర్వ సమాజాన్ని, దేవుని బిడ్డల్ని ప్రేమతో మరొక్కసారి కోపంతో కాకుండా నా కోపాన్ని అణుచుకొని మరొకసారి దేవుని బిడ్డలకు చెప్తున్నాను, ఆరాధన టైం కల్లా చర్చిలో ఉండండి. ఆరాధన టయానికి రాని వాళ్ళు అన్యులు, వచ్చేవారు ధన్యులు. ఏదో మళ్ళీ ఆరాధన అయిపోయినా కొంచెం బిల్డప్లు ఇస్తూ ఉంటారు, ఏం లేదు అక్కడ సీన్, ఏముండదు, ఏం లేదు. అదొక రకమైనటువంటి బిల్డప్ అనమాట. గెస్ట్లు వచ్చినట్టు వస్తారు, ఆ ప్లేస్ మరి ప్లేస్ ఎదుక్కోవడం అదొక వెయ్యారు, అదొక సోకు. నేను చూస్తూ ఉంటాను కదా స్టేజ్ దగ్గర నుంచి. కొంతమంది ఈ వాక్యం మధ్యలో వస్తారు, వాళ్ళు దొంగలు. వాళ్ళ పేర్లు ఏంటండి? మరి అంతేనండి, వాళ్ళ పేర్లు బైబిల్ పెడుతుంది. వారు సభ జరుగుతుంటే మధ్యలోకి వచ్చి కూర్చుని పోయే దొంగలు వాళ్ళు. ఈ దొంగలను నేను కనిపెట్టకపోయినా ప్రభు కనిపెడుతున్నారు. మీరు దేవుని మందిరంలో దొంగల వలె ఉండక పరిశుద్ధుల వలె ఉందురుగా కానీ ప్రభు పేట చెప్తా ఉన్నా. దేవునికి స్తోత్రం. దేవుని సందులో ప్రతి ఒక్కరు దొరల వలె ఉండాలి. వాక్యాన్ని సమయానికి వచ్చి కూర్చున్న వాళ్ళందరూ దొంగలు. ఆ దొంగ భక్తి, దొంగ బుద్ధి మానుకోండి. ఆరాధన సమయానికి రావటానికి ప్రయత్నాలు చేయమని ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాను. అయితే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న మాట ఎన్నోది? 5వ మాట. ఆయనను ప్రేమించువారు ఫలము కలిగి నీతి సూర్యుడి వలె ఉదయిస్తారట. కాబట్టి ఆయన ప్రేమించడం అంటే ఏంటయ్య గారు? ఆరాధన, వర్షిప్ చేయడం. ఆరాధనలో దేవుడికి ఇవ్వాలా, తీసుకోవాలా? మరి అదే తీసుకుంటారేమో భయం వేసింది నాకు. ఆరాధన పాటలు పాడుకోవాలి. అనాదిగా మీకు ఇది ఆరాధన పాట కాదు. రాత్రంతయు శ్రమ ఇది ఆరాధన పాట కాదు. నేనెటు పోగలను కాదు. విజయ గీతము మనసార నేను ఇది ఆరాధన పాట. మహోన్నతుడో అద్భుతాలు చేయువాడో ఇది ఆరాధన పాట. స్థిరపరచువాడవు ఇది కూడా ఆరాధన. ఇది కూడా ఆరాధన పాట. ఏమైనా చేయగలవు అబ్బాయి ఇది ఆరాధన పాట. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దే పాడరేంటి ఇచ్చేదము ఇది కూడా ఆరాధన పాట. సియోను పాటలు సంతోషముగా ఇది ఆరాధన పాట. శుభవేళ స్తోత్రబలి ఇది ఆరాధన పాట. ఏడ్చుకుంటూ చేసేవన్నీ ఆరాధన పాటలు. నీ వైపు నువ్వు సపోర్ట్ చేసుకుంటూ చేసేవని ఆరాధన పాటలు కాదు. దేవుని వైపు సపోర్ట్ ఉండాలి ఆరాధన అంటే. అంతా ఆయనకి వెళ్ళిపోవాలి. ఘనత, మహిమ, ప్రభావాలన్నీ ఆయనకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎంతో సుందరుడమ్మ తాను ఇది బెస్ట్ ఆరాధన పాట.
కాబట్టి ఇవన్నీ మనం పాడుకుంటే దేవుని ఆరాధన చేస్తూ ఉంటే మీరు నిజంగా ఒప్పుకోండి. వాస్తవంగా ఇప్పుడు ఒక మాట చెప్తాను. మీరు బాధల్లో వచ్చాను అయ్య గారు, శ్రమల్లో వచ్చాను, నేను ఏడ్చుకుంటూ వచ్చాను, ఇక్కడ ఆరాధనలో నుంచి ఆరాధన చేయగానే ఆ బాధ ఆ శ్రమ మర్చిపోయి ధైర్యం వచ్చిందని వాళ్ళు చేయి చూపించండి. ఆరాధనలో చాలాసార్లు నేను ఓదార్పును పడ్డాను అయ్య గారు, చాలాసార్లు నేను బలం పొందుకు, దేవునికి స్తోత్రం. అందుకే మిగతా భక్తులు రారు కదా, వాళ్ళందుకే చేతులు ఎత్తలేదు. దేవునికి స్తోత్రం. వాళ్ళకి తెలియదండి ఆరాధన పవర్, ఆరాధన ఫీలింగ్, ఆరాధన అనాయింటింగ్. నిజంగా ఇంటి దగ్గర నుంచి బలహీనంగా వచ్చినా, ఇంటి దగ్గర నుంచి ఏడుస్తూ వచ్చినా, అయ్యా ఏంటి నా పరిస్థితిని ఇక్కడికి వచ్చి ఆరాధనలో నిలబడగానే యేసు రక్తమే జయం అన్నట్టుగా వాటన్నిటిని జయించగలమైన బలం వచ్చేస్తూ ఉంటుందండి. నేను చాలాసార్లు ఇక్కడ స్టేజ్ మీద నుంచి ఆరాధన చేస్తుండగా మైమరిచిపోయి ప్రభుని ఆరాధన చేస్తూ ఉండగా ఎన్నోసార్లు దుఃఖాలు, బాధలు, కలవరాలు, భయాలు, టెన్షన్లు పోయినాయి. దేవునికి స్తోత్రం. నాకు అర్థమైంది ఆరాధన చేయటం ద్వారా దేవుని ప్రజలు బలం పొందుతారు. ఇక 6వ విషయానికి వద్దాం. చివరిగా యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యవనస్తులు అందేంటి పిల్ల అమ్మా, అమ్మా 30 చదువుతుందా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి. అదంతా అడిగా నిన్ను. మన సబ్జెక్ట్ వచ్చేసింది కదా, యెహోవా కొరకు ఎదురు చూసారు నూతన బలం. ఆపే పక్షిరాజు ఎందుకు మనకి ఇప్పుడు? పక్షిరాజు వాళ్ళు ఎగరాలనుకుంటే ఇప్పుడు తర్వాత ఆరాధన జరిగి దగ్గర పక్షిరాజు తన రెక్కల మీద తన సంఘాన్ని ఎత్తుకొని పోబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారంట. ఏమన్నా నాకు అర్థం కాదు, ఎదురు చూస్తే బలం వస్తుందా, నీరసం వస్తుందా? బలం వస్తుందా? కామన్గా మాట్లాడండి. నాకు పిచ్చెక్కిచ్చేసి అమ్మో ఇంత విశ్వాసము కలవారు ఉన్నారా మన సంఘంలో అన్నట్టుగా ఉంది ఎవ్వరం. అసలు మామూలుగా మాట్లాడుకుందాం, శరీర సంబంధంగా బయటకు వచ్చేద్దాం. ఇప్పుడు ఇక్కడ నుంచి కొంచెం రండి బయటికి, ఆత్మీయతలో నుండి. అసలు ఎదురు చూస్తే బలం పెరిగిపోద్దా, నీరసం పెరిగిపోద్దా? నీరసం వచ్చేది, చిరాకు వచ్చేది, మెంటలు వచ్చేది. కానీ యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలాన్ని పొందుతారు. ఇప్పుడు ఎదురు చూడటం అంటే ఏంటో చెప్పండి. సంతకాళ్ళు లేసి ఈ స్లాబ్ ఈ సిలిండర్లు కెట్టేసి ఇటు చూస్తామా? ప్రభువా ఎప్పుడో నీ రాకడో, ఇదేనా? మరి ఎదురు చూడటం అంటే ఏంటి? ఏం చెప్పరు, పెద్ద మంది భక్తుల్లాగా కూర్చుంటారు. మీకు వాక్యాలు తెలుసు అనుకుంటాను కొంతమంది. ఏం లేదు అక్కడ. దేవునికి స్తోత్రం. మీరు ఎవరో చెప్పనండి, త్రోవ ప్రక్కన అంజూరపు చెట్టు, అంజూరమేనండి అది, అదేనా? అట్టంటి వాళ్ళు ఆకులు మాత్రం బాగా ఉన్నాయి, రెపరెపలాడిస్తున్నారు. ఏం లేదు అక్కడ సీన్, కాయలు లేవు, ఎండిపోతుంది చెట్టు. ప్రభు నువ్వు ఎండిపోవును కాక అన్నాడు త్రోవ పక్కన. ఎందుకు ఆ చెట్లు? తెలిసిన వాళ్ళ బిల్డప్ ఎందుకు చెప్పండి. ఎదురు చూడటం అటు చూద్దాం. కనిపెట్టడం అంటే ఏంటి చెప్పండి పోనీ. ఎదురు చూడటం అంటే కనిపెట్టమే కదా, కొంచెం ఈజీ ఇచ్చు. కనిపెట్టడం అంటే ప్రేమించడం అంటే ఆరాధన అన్నారు. ఎదురు చూడటం, కనిపెట్టడం అంటే ఏంటో చెప్పండి. చెప్పిన వాళ్ళకి 10,000 రూపాయలు చెక్ ఇవ్వబడుతూ ఉంటుంది. ఇప్పుడు వస్తుంది ఒకళ్ళు. ఇప్పుడు కరువు ఆసిపోతారా బాబు డబ్బుకి? ఏమందమ్మా ఈ పిల్లలు? ఇప్పుడు పూర్తిగా చెప్పేది ఏంటి మాట్లాడుతున్నావు నువ్వు? పోయిన వారం ఏమో ఏమంది పాటలో? అది అడిగా అంది. ఈ వారం ఏం మాట్లాడని తెలియట్లా. నువ్వు మాట్లాడు బాకమ్మ, కాసేపు నువ్వు మాట్లాడు బాకమ్మా. స్పష్టంగా మాట్లాడు, సగం మొక్క చెబుతావు, ఏం అర్థం కాదు. తప్పది. ఎదురు చూడడం అంటే, కనిపెట్టడం అంటే ప్రార్థన చేయటం అండి. మరి అది ఏం చేయడం అండి? మనం కనిపెట్టమంటే దేంట్లో కనిపెడతాం? ప్రార్థనలోనే కదా. మరి ఇంకా చెప్పడానికి ఏంటి? మీరు నాకు అర్థం కావట్లేదు. ప్రేమించడం అంటే ఆరాధన చేయటం, కనిపెట్టడం, ఎదురు చూడటం అంటే ప్రార్థన చేయటం. మనం ప్రార్థన చేయటం ద్వారా మనకు బలం వచ్చేస్తుంది అంటండి. ఎలా ఉండాలో తెలుసండి? ఇప్పుడు నేను కొన్ని చెప్తాను, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయలేనండి. జవాబు రాకపోయినా
యేసయ్య మాట్లాడకపోయినా నువ్వు అడిగిన దానికి రిప్లై ఆలస్యంగా వస్తున్నా. ఒకవేళ యేసు ప్రభు వారు కనాను స్త్రీని పట్టించుకోకుండా ముందుకెళ్ళిపోయినట్టుగా మన ప్రార్థన పట్టించుకోకుండా కొన్ని నెలలు దాటేసినా అప్పుడు వస్తుంది బలం. ప్రార్థన అంటే మరి ఎంత ఉంది చరిత్ర. ప్రార్థన అంటే ప్రభువానికి స్తోత్రాలు అయినా ఇప్పుడు బయటికి వెళ్తున్నాను కాచి ఇది కాదు. నీవు చేస్తున్న అంశాలకి జవాబు వచ్చినా రాకపోయినా, ఆలస్యమైనా, లేట్ అయినా, పిచ్చెక్కిపోతున్నా, ప్రార్థన ఆపకుండా యేసు ప్రభువారు కనాను స్త్రీ వచ్చి, అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది రమ్మంటే, నేను కుక్క పిల్లలకైనా నా పిల్లలకు పెట్టే రొట్టె కుక్క పిల్లలకైనా పా అంటే ఆయన వెంటే పరిగెత్తిన కనాను స్త్రీని ఒకసారి జ్ఞాపకం చేసుకున్న ప్రార్థనా జీవితంలో ఆయన ఇవ్వను, నేను మాట్లాడను, నేను రాను, వెళ్ళిపో, నీవు కుక్కవి అని నా సరే, అయ్యా యజమానుని బర్ల మీద నుంచి పడుతున్న రొట్టె ముక్కలు కుక్కకి తగును కదా, అది తినును కదా, నేను కుక్కదే అని వెంటపడింది. ప్రార్థనలో అలాంటి తీవ్రత కలిగి ఉండాలండి. జవాబు వచ్చినా రాకపోయినా ప్రార్థన చేయాలి, పరిష్కారం వచ్చినా రాకపోయినా ప్రార్థన చేయాలి, సమస్యకు ఆ సొల్యూషన్ వస్తున్నా రాకపోయినా ప్రార్థన చేయాలి. నువ్వు చేస్తున్న అంశాలు ఆలస్యం అవుతున్న ప్రార్థన మానకుండా ప్రార్థన చేయాలి. దేవుడు నీ మొరని, నిన్ను, నీ కన్నీటిని పట్టించుకోకపోయినా ప్రార్థన ఆపకుండా చేస్తే ఆ ప్రార్థన ద్వారా పరలోకము నుంచి బలమైన బలము నీ మీదగా దిగి నేను ఆవరిస్తూ ఉంటుంది. దేవునికి స్తోత్ర. 84:7 చూడండి. నేను అధ్యాయం అడగొద్దు, 84:7 చూడండి. బలము పొందుచు ప్రయాణం చేదురు. మళ్ళీ చదువు, మంచిగా చదువు. వారు బలము మీద బలము పొందుచు, వారు బలము మీద బలము పొందుతూ ప్రయాణము చేయుదురు. ప్రయాణము చేస్తారు. 84:7 నన్ను చదివింది 7. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. ఆ బైబిల్ తీసేసి పిల్లల దగ్గర తీసేయి. నీకు ఎప్పుడో చెప్పా బైబిల్లో తప్పులు ఉన్నాయి అమ్మాయి, నీకు పేటలో బల్లారాధనప్పుడు చెప్పాను నేను, నీకు అది అబద్ధాలు సైతాన్ని ఒకసారి చెప్పినప్పుడు ఏం చేయాలి దైవజనుడు? వినాలిగా, సరి చేసుకోవాలి. వెంటనే ఉండండి, పొద్దులు దేవుడు రాకుండా వచ్చిందా వినాలంటే వినాలి, సరి చేసుకోవాలనండి. ఒకసారి ఎప్పుడు దైవజనుడు చెప్పినప్పుడు నేను బైబిల్ మార్చేమన్నా, బైబిల్ ఈ పూట మార్చేసి ఇంకోటి తీసుకోను, లేదంటే ఇది తీసుకో, ఇది తీసుకో, ఇది ఉంచుకో, అది నేను ఎవరికి ఇచ్చేద్దాను, నిజంగా ఉంచుకో, అది ఉంచుకో బైబిల్. స్తోత్రం చెప్పండి. ఏమాయ్ నేను తీసుకొని ఇంకా అలా ఇచ్చింది తీసుకోకూడదు, తీసుకో. థ్యాంక్సా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఏం చెప్పుకుంటున్నావు? ఈ నవ్వులే సరిపోయిన ఈ పూట సంగతి సైతానులా. మా చదువుతాలి, చదువు స్మైలీ. వారు నానాటికి బలాభివృద్ధి నొందుచు ప్రయాణము చేయుదురు. వారిలో ప్రతివాడును సియోన్లో దేవుని సన్నిధిని కనబడును. దేవునికి మహిమ కలుగునుగాక. వాళ్ళు నాటికి బలము పొందుతూ ప్రయాణము చేస్తారు. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణము చేస్తారు? ఐగుప్తుని విడిచిపెట్టి సియోనికి ప్రయాణము చేస్తారు. ప్రభువు ఉన్న చోటకి ప్రయాణము చేస్తారు. వారు నాటికి బలము ఎందుకు పొందుతారు? సియోనికి ప్రయాణము చేయడానికి. హల్లెలూయా. దేవునికి మహిమ చెప్పండి గట్టిగా. మనం బలం పొందుతాం దేని ద్వారా అంటే, ఇంతకీ బైబిల్ తీశారా కొంతమంది? 84:7 అన్నాను. మీరు ఆగండి. 84:7 ఏ 84:7? ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మంచి సంఘం. నానాటికి బలం పొందుతాం. ప్రయాణం చేయటంలో బలం వస్తుంది. ఎక్కడికి ప్రయాణం? సియోనికి ప్రయాణం చేసేవారికి బలం వస్తుంది. సభాపర్వతం మీద వధించబడిన గొర్రెపిల్ల ఉంది, అక్కడికి ప్రయాణం చేసే వాళ్ళకి బలం వస్తుంది. మన ప్రయాణం ఆగిపోకూడదు, సాగిపోవాలి. అనండి ఒకసారి. మరలా చెప్తున్నాను, నాకు బహువచనం నచ్చదు. అందరూ చెప్పండి. ఎక్కడికి? ఎక్కడి నుంచి? ఐగుప్తుని వదిలి సియోనికే ప్రయాణం. ఆగకూడదు. ఈ ప్రయాణం ఆగిందా బలం పోద్ది, ఆగకుండా ముందుకెళ్తున్నా బలం వచ్చేస్తుంది. మొదటి మాట, భవిష్యత్తులోకి చూసి మాట్లాడితే బలం. 2, పరిశుద్ధాత్మను పొందితే బలం. 3,
దైవజనుడు తైలము పోసి హస్తముంచితే బలం. 4 అపోస్తుల బోధ తినేస్తా ఉంటే బలం. 5 ఆరాధన చేస్తే బలం. 6 ఎదురు చూడటం, ప్రార్థన చేయటం, జవాబు వచ్చిన ఆన్సర్ వచ్చినా రాకపోయినా, దేవుడు పట్టించుకోకపోయినా ప్రార్థన చేయటమే బలం వచ్చేస్తుంది. 7 ఐగుప్తుని వదిలి సియోనుకు ప్రయాణము చేస్తూ ఉంటే మనకి బలం వచ్చేస్తూ ఉంటుంది. మళ్ళా చెప్తున్నాను, మనం అందరం ఎవరు చెప్పండి ఇప్పుడు? నేను పరాక్రమము కలిగిన బలాజురాలను అని ఆడవాళ్ళు చెప్పండి. నేను పరాక్రమము కలిగిన బలాజుడును అని మగవాళ్ళు చెప్పండి. అందరు కలిసి చెప్పండి. అయ్యా బలాజురాలని అని వినపడుతుంది. మగవాళ్ళు ఏమీ మాట్లాడట. ఒక్క మగైన గొంతు ఈ సైతానుడు పక్కన సైతానుడిది, ఈ దయ్యముది ఎవరిది రావట్లేదు. నేను అందరు ఆడవాళ్ళ గొంతు వినపడుతుంది, మగవాళ్ళ గొంతు కూడా ఇప్పుడు వినపడాలి. నేను పరాక్రమము కలిగిన బలాజురాలను అని ఆడ సైన్యం అనండి. నేను పరాక్రమము కలిగిన బలాజుడునని మగ సైన్యం అనండి. ఇప్పుడు ఆడవాళ్ళు వినపడుతుంది కాబట్టి వాళ్ళు చెప్తారు, ఇప్పుడు మీరు చెప్తారు. ఆ మగ పురుషుల గొంతు ఇక్కడికి వినపడాలి. ఇప్పుడు చెప్పండి, అనండి. నువ్వు ఇంక నోరు మూసుకొని ముగించు అన్నట్టుంది. చెప్పండి మళ్ళీ ఒకసారి చివరి. మాటకి ఎవడో ఒకడు రెచ్చిపోతున్నాడు. కాబట్టి ఈరోజు బలహీనత, ఈరోజు శక్తిహీనత ఈరోజే, రేపు కాదు. దేవునికి స్తోత్రం. ఎవరన్నా అడిగితే కొన్ని మాటలు చెప్తా ఉంటాను నేను వాక్యంలో. ప్రతి వాక్యంలో మెయిన్ పాయింట్లు చెప్తా. ఎవరైనా ఏంటమ్మా నీ బిడ్డల పరిస్థితి అని అడిగితే, ఏందమ్మా నీ భర్త అని అడిగితే, ఏందమ్మా నీ వ్యవహారం అని అడిగితే, కింగలాంటి సమాధానం చెప్పాలిగా పంపించు. నా దేవుడు నీ భవిష్యత్తును చూసి మాట్లాడాడు. నీవు కూడా నీ భవిష్యత్తును చూసి జనాలతో మాట్లాడు. నీ భవిష్యత్తును చూసి ప్రార్థన చేయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనందరము పరాక్రమము కలిగిన బలాజులమే. దేవునికి స్తోత్రం. ప్రభు ఈ వాక్యమును దీవించి మీ వినికిడిలో ఆశీర్వదించి ఫలింపచేసి నీ మిమ్మల్ని ముందుకు నడిపించునుగాక.